హాయ్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు తెలుగుదేశం నాయకులు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ బ్రహ్మం గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు మొన్న తెలుగుదేశం చరిత్రలోనే కడపలో మహానాడు కార్యక్రమం అయితే జరిగింది. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఈ సభ వెనుక, ఈ సక్సెస్ వెనుక తెలుగుదేశం కార్యకర్తల కృషి కానీ, అలాగే నాయకులు కానీ ఏ విధంగా ఉంది అనేది మన రామ్ బ్రహ్మం గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? నమస్కారం దీపక్ కళ్యాణ్ గారు. బాగున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? తెలుగుదేశం చరిత్రలోనే కడపలో మహానాడు కార్యక్రమం అయితే జరిగింది. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తా ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా సరే, అది అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే, తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణతో ఆ పనిని, ఆ కార్యాన్ని విజయవంతం చేయటం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చేటువంటి గౌరవం. అందులో భాగంగానే కడపలో జరిగినటువంటి మహానాడు కావచ్చు, గతంలో జరిగినటువంటి మహానాడులు కావచ్చు, అన్ని మహానాడులతో పోలిస్తే నిన్న కడపలో జరిగినటువంటి మహానాడు నా భూతో నా భవిష్యత్తు లాగే జరిగింది. భవిష్యత్తులో కూడాను ఇంతకు మించిన జన సమీకరణతో మహానాడు కార్యక్రమాలు జరుగుతాయి, జరగబోతాయి కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఏదైతే కడప కంచుకోట వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కుటుంబానికి అని అంటారో, అది గతంలో కూడాను అబద్ధాలే. ఎప్పుడూ కూడాను తెలుగుదేశం పార్టీకి కడప కంచుకోటే. గతంలో చూసాం, అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించిన నాటి నుండి 94 ఎలక్షన్ల దాకా కానీ, 92 ఎలక్షన్లు కానివ్వండి, లేదంటే కనుక 99 ఎలక్షన్లప్పుడు కూడాను కడపలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఉన్నది. ఇదే మహానాడులో మరొక అద్భుతమైతే చూసి మరోసారి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? నారా ముఖ్యంగా 24 ప్రేక్షకులతో పాటు ముందుగా మా అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులందరికీ కూడాను వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఎన్నుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క శుభాకాంక్షలు. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ నాటి నుండి కూడాను ఆయన ఒక కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు నాయకులను తయారు చేసేటువంటి ఒక కర్మాగారాన్ని ఆ రోజున సమర్థవంతుడు ఎవరు అనేసి చూసి నారా చంద్రబాబు నాయుడు గారికి గండిపేట కుటీరాన్ని అప్పచెపితే, ఆ యొక్క శిక్షణా తరగతులందరికీ కూడాను ట్రైనింగ్ ఇచ్చి ఆనాడు ఎంతో మంది వేలాది లక్షలాది మంది కార్యకర్తలని నాయకులుగా తయారు చేసినటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఎంతో కష్టకాలంలో కూడా ఎన్నో ఇబ్బందులు సమస్యలు తలెత్తినా కానీ మరి కార్యకర్తలకి అండగా ఉండి, కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా కానీ 2 నిమిషాల్లో ఆ యొక్క సమస్యని పరిష్కరించి ఆ కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి మా పెద్దన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా, ఏదైతే మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాడు ఏ ముహూర్తంలో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో ఆ యొక్క కాలము నుండి తెలుగుదేశం పార్టీకి కుటుంబాన్ని ఒక పెద్దన్నలాగా ఉండి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీని ఇన్ని సంవత్సరాల కాలం బ్రతికుంది అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పోస్తున్నటువంటి ప్రాణం.
తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలకి అందిస్తున్నటువంటి ఊపిరి ఆయనే. మా ఆశ, శ్వాస, దశ అంతా కూడాను నారా చంద్రబాబు నాయుడు గారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఇప్పుడే కాదు జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవటం, గత మహానాడులో కూడాను, అనేక మహానాడుల్లో కూడా ఆయన మా యొక్క పసుపు పండగలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క పండుగ రోజున మా అధినేతని మేము ఎన్నుకోవటం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మేము మరి వేలాది, లక్షలాది, కోట్లాది గొంతుకుల యొక్క ప్రశ్న, ఆశ, లక్షలాది కోట్లాది ప్రజల యొక్క అభిమాన నాయకుడిగా ఆయన్ని మహానాడు ద్వారాగా మేము ఎన్నుకోవటం మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పూర్వజన సుకృతం లాంటిది. అయితే సార్, మనం కడప మహానాడులో చూస్తే ఎప్పుడూ రానటువంటి జనం, అంటే గత మహానాడులో వచ్చినట్టు రెట్టింపు జనం వచ్చారు. అంత జనానికి కడప వంటి బహిరంగ సభల్లో వస్తారని మీరు ఊహించారా? మీకు గతం ఇంతకు ముందే నేను మీకు వివరించి చెప్పాను. తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా ఒక కంచుకోట. గతంలో 10 ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాలని మేము గెలుచుకున్నాం, మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా 7 స్థానాలు గెలుచుకున్నాం. అవును సార్. ఈ రోజే కొత్త ఏం కాదు తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు గెలవటం కడపలో. అయితే సార్, తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామాన, ప్రతి మండలాన, ప్రతి నియోజకవర్గాన సుశక్తులైనటువంటి కార్యకర్తలు, నాయకులు దండిగా ఉన్నారు. ఒక నాయకుడికి పోతే 100 మంది నాయకుడు తయారై వస్తాం. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న దమ్ము, అది తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి విలువ. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈ మహానాడులో కూడాను 6 సూత్రాలను మేము మెయిన్ గా తీసుకున్నాం. కార్యకర్త అధినేత, అలాగే పేద ప్రజల సంక్షేమం, అలాగే మరికొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టాం. ఇవన్నీ కూడాను పార్టీ యొక్క అభివృద్ధికి, డెవలప్మెంట్కి, మరి వచ్చేటువంటి మహానాడు దాకా మేము చేయాల్సిన ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని అన్నిటినీ కూడాను మేము ఏదైతే ఈ మహానాడు ద్వారాగా తీర్మానాలు ప్రవేశపెట్టుకొని వాటిని ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలన్నింటినీ కూడాను తెలుగుదేశం పార్టీ ఆచరణ సాధ్యంలో పెట్టుకోవటానికి ఈ మహానాడు ఒక వేదిక. అయితే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మహానాడులో 6 సూత్రాలు అనేవి అయితే ప్రవేశపెట్టారు. ఈ 6 సూత్రాలు తెలుగుదేశం భవిష్యత్తుకి మరింత ముందుకెళ్ళడానికి దోహదపడతాయి. తప్పనిసరిగా ఈ రోజున మా నాయకుడు భవిష్యత్తు తరాల నాయకుడు, ప్రస్తుత తరాల నాయకుడు కాదు ఆయన. అందుకే ఒక మాట చెప్తా ఉన్నాను, టుడే థింగ్స్ సిబిఎన్, టుమారో థింగ్స్ నేషన్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో రేపటి రోజున అది దేశ భవిష్యత్తు అవబోతా ఉంది. అందులో గతంలో జరిగినటువంటి కొన్ని మార్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే గనక మరి ఆహార భద్రత, మరి ఆనాడే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడాను మరి పేదవాడికి కూడు గుడ్డ కూడు అనే ఈ సూత్రంతో ఏదైతే ఉందో మరి ఆ రోజున ఇవన్నీ కూడాను అందులో నుంచి పుట్టుకొచ్చినవే. ఏదైతే ఆ పనికి ఆహార భద్రత కానివ్వండి, లేదా పేదవాడు ఉండటానికి ఈ రోజున పక్కా గృహాల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడాను తెలుగుదేశం పార్టీ సంక్షేమంలో మొదలెట్టింది. ఇది దేశం ఆచరిస్తా ఉంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకుంటే ఐటీ రెవల్యూషన్ కానివ్వండి, లేదా డ్వాక్రా సంఘాలు కానీ, స్వయం ఉపాధి సంఘాలు కానివ్వండి, లేదు ఇంకా చెప్పాలంటే పారిశ్రామిక విధానం కానివ్వండి, హైవే డెవలప్మెంట్స్, ఏది ఫస్ట్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు.
భవిష్యత్తు తరాల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే మేము మహానాడు వేదిక కూడాను భవిష్యత్తు పార్టీ అభివృద్ధి చెందాలంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకి సంబంధించినవై ఉండాలి. అందుకే ప్రతి మహానాడులో కూడాను మేము కొన్ని ఏదైతే అంటే ప్రస్తుత రాజకీయానికి భవిష్యత్తు రాజకీయానికి ముడిపడినటువంటి అంశాలని ఒక జెండాగా చేసుకొని మేము మహానాడులో ఆ కార్యక్రమాలన్నిటిపైన లోతైనటువంటి విశ్లేషణను చేసుకొని అప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తాం. అది పోరాటాలైనా, అభివృద్ధి అయినా, సంక్షేమమైన.